ఆత్మ అంటే ఏమిటి? మనం. ప్రతివాడికి తానంటే ఎంతో ప్రియం. ఈ ఆత్మ అనేది ప్రతి మనిషికి ఎంతో ప్రియమైనటువంటి వస్తువు. అయితే మరి ఇక్కడ కొంతమంది ఒక ప్రశ్న వేయచ్చు, కాదు మనిషికి ప్రియమైనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. కొంతమందికి సంపత్ అంటే ఎంతో ప్రియం, కొంతమందికి విద్య అంటే చాలా ప్రియం, కొంతమందికి అధికారం అంటే చాలా ప్రియం, కొంతమందికి మనుషులు అంటే ప్రియం, కొంతమందికి ఇంకోళ్ళు ఉపకారం చేయడం అంటే ప్రియం, కొంతమంది తమ పిల్లల్ని చూస్తే ప్రియం. ఇలా మన ప్రీతికి కారణాలైనటువంటివి ఎన్నో ఉన్నాయి కదా. మరి ఆత్మే అందరికీ ప్రియం అని ఎట్లా చెప్పగలం అని అంటే, దానికి ఉపనిషత్తులో ఒక మాట చెప్పారు, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని. తండ్రికి కొడుకు మీద ప్రీతి ఎందుకు అనంటే, వీడి ఆత్మకు వాడి వల్ల ఏదో ప్రయోజనం లభిస్తోంది, తనకేదో ప్రయోజనం లభిస్తోంది కాబట్టి తండ్రికి కొడుకు మీద ప్రీతి. వాడి వల్ల వీడికి ఏ ప్రయోజనం లభించదు, ఆత్మకి ఏమీ ప్రయోజనం లేదు అంటే వాడి మీద వీడికి ప్రీతి ఉండదు. అందుకే భాష్యంలో ఒక చోట భగవత్పాదుల వారు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక చోట ఎంతోమంది కూర్చొని ఉన్నారు, ఏదో ఒక సభ జరుగుతోంది. దాంట్లో ఎవరో ఒక మనిషి పెద్దగా చెప్పాడట, ఫలానా వ్యక్తి గతించాడు అని గట్టిగా చెప్పాడట. అప్పుడు అక్కడ ఎంతోమంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరిలో ఎవరికైతే ఆ మనిషి మీద ప్రీతి ఉన్నదో వాళ్ళు చాలా దుఃఖించారట. ఎవరికైతే వాడి గురించి అసలు ఎవరికి తెలియదో, వాడి మీద ఎవరికి ప్రీతి లేదో వాళ్ళు మామూలుగానే ఉన్నారట. కాబట్టి ఎంతోమంది ఉన్నప్పుడు అంటే ఇంకొక మనిషి మీద మనకి ప్రీతి ఎందుకు అంటే, వాడి వల్ల మనకేదో మన ఆత్మకి ఏదో ప్రయోజనం లభిస్తోంది కాబట్టి వాడి మీద ఇంకోటి మీద మనకు ప్రీతి. కాబట్టి అత్యంత ముఖ్యంగా ప్రీతిపాత్రమైనటువంటి పదార్థం ఏది అంటే మన యొక్క ఆత్మ, ప్రతి మనిషికి. మరి మిగతా వస్తువుల మీద ప్రీతి ఎందువల్ల ఏర్పడింది అంటే, మన ఆత్మకు దానివల్ల ఏదో ప్రయోజనం కలుగుతుంది కాబట్టి మన ఆత్మ సాక్షాత్కారాన్ని మనకి కలిగించేటటువంటి విద్య ఆ బ్రహ్మ విద్య. అదే ఆత్మస్తు కామాయ సర్వం ప్రియం భవతి, అటువంటి ఆత్మను తెలుసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ప్రీతిపాత్రమైనటువంటిది మన ఆత్మ కాబట్టి అటువంటి ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపదేశం చేసి తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి చెబుతారు, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, ఆత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం. కాబట్టి అత్యంత ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది మన ఆత్మని. అందరికీ అత్యంత ప్రీతిపాత్రమైనది ఆత్మ. అయితే మనం ఆత్మనిగా దేన్ని తెలుసుకుంటున్నాం అనేది మాత్రం ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం.